హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. తద్వారా మనం ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్. ఇవాళ వీడియో వచ్చేసరికి శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది కదండి. మనకి సిరి సంపదలను ప్రసాదించే వరమహాలక్ష్మి పూజనైతే ఈ నెలలో చేసుకుంటాం కదా. ఈ వ్రతాన్ని మనం శ్రావణ మాసం 2వ వారంలో అయితే మనం చేసుకోవాలి. ప్రతి నెల మనకి పౌర్ణమి వస్తుంది, కానీ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. ఆ పౌర్ణమి కంటే ముందు వచ్చే 2వ శుక్రవారం రోజున మనం ఈ వ్రతాన్ని అనేది ఆచరిస్తాము. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున చేయటం వీలు కాని వాళ్ళు 1, 3, 4 వారాలు కూడా చేసుకోవచ్చు. కానీ 2వ శుక్రవారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంటి ముందు తులసి కోటని, గడపలని అన్నిటినీ శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనకు ఎంత వీలైతే అంతలో పూజని చేసుకోవాలి. మరి ఈ వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చింది? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు చేయాలి? మెయిన్గా మనం ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి. అదేంటనేది నేను ముందు వీడియోలో చెప్తా ఉంటాను. ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అమ్మవారికి పూజలో తామర పువ్వులు అనేది కంపల్సరీగా పెట్టండి, ట్రై చేయండి. ఇవాళ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది చూసేద్దాం. పంచాంగం ప్రకారం మనం వరలక్ష్మి పూజని ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. శ్రావణ మాసం 2025 స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం శుక్ల చతుర్దశి శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి. ఈసారి మనకి ఆగస్టు 8 శుక్రవారం అయితే వచ్చిందండి. తిథి ప్రారంభం వచ్చేసరికి ఆగస్టు 7, 2025 గురువారం మధ్యాహ్నం 1:27 నుంచి ఆగస్టు 8, 2025 శుక్రవారం మధ్యాహ్నం 4:44 వరకు. ఆ తర్వాత పౌర్ణమి గడియలు వస్తాయి. మనం శాస్త్రం ప్రకారం అలాగే వ్రత కథ ప్రకారం చూసుకున్నట్లయితే శాస్త్రం ప్రకారం ఈ పండుగని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం చేయాలి. ఉదయాన్నే పీఠం పెట్టుకొని సాయంకాలం తిరిగి పూజ, హారతులు, తాంబూలం ఇవ్వాలి. కాబట్టి అందరూ ఉదయం పూజా సమయం వచ్చేసరికి తెల్లవారుజామున ఉదయం 4:45 నుండి 7:05 లోపల పీఠం అనేది పెట్టేసుకోవాలి. తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:31 లోపు మనం పూజనైతే మొదలు పెట్టుకొని తాంబూలాలు అయితే ఇవ్వచ్చు. పూజ ఎప్పుడు చేసుకోవాలనేది మరి చూశారు కదా. చక్కగా అందరూ ఆ అమ్మవారిని పూజించుకొని సిరి సంపదలకు పాత్రులు కండి. 2వ వారం కుదరని వాళ్ళు మాత్రం చక్కగా 1వ వారం, 3వ వారం, 4వ వారం ఏ వారం కుదిరితే ఆ వారం అయితే మనం చేసుకోవచ్చు. చక్కగా అందరూ పూజ చేసుకొని సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. వరలక్ష్మీదేవికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అన్ని రకాల వీడియోస్ని నేను మీతో షేర్ చేస్తాను. కాబట్టి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.